తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలు పిల్లలను స్కూల్కు రానివ్వడం లేదు. పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో ఇదే మాదిరిగా జరిగిందని, అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే సమస్య కొంత తగ్గిందని తెలిపారు. మళ్లీ దసరా సెలవుల అనంతరం పిల్లలు స్కూల్కి వెళ్తే సమస్యలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలను విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరు మీద పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గత సంవత్సరం నుండి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పేద విద్యార్థుల తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులు ఇంతవరకు చెల్లించకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా పూర్తిగా విద్యార్థులను క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపించి వేసి ఫీజులు కడితేనే తప్ప మీరు స్కూల్స్కి రావాలని చెప్పేసి కూడా ఆ విద్యార్థుల్ని ఎంతగానో ఆవేదనకు గురి చేసిన పరిస్థితి కనపడుతోంది. సో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా గత నెల జూన్లో కూడా అందరూ ఒకసారి కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతులు అందించారు. సో అంతవరకు ఒక నెల 2 నెలలు బాగానే నడిచింది. మళ్ళీ ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా పూర్తిగా విద్యార్థుల్ని ఆ ఫీజులు కట్టమని చెప్పేసి కూడా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఉన్న విద్యార్థులంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులందరినీ తీసుకొని ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కలెక్టర్కి వినతిపత్రం అందించడానికి వచ్చారు. సో పూర్తిగా ఫీజులు కడితేనే తప్ప మీకు స్కూల్ యూనిఫామ్స్ అలాగే బుక్స్ కూడా మేము ఇవ్వము, అలాంటిది మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు, మీకు తోచిన విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఆ పిల్లల్ని ఎంతో మనోవేదన గురి చేసిన పరిస్థితి కనపడుతుంది. సో మన దగ్గర కొంతమంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు వాళ్ళకు స్కూల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది కూడా ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో నాన్న చెప్పనా, ఏ స్కూల్లో చదువుతున్నావమ్మా? సెంచరీ స్కూల్లో ఏం చెప్తున్నారమ్మా? స్కూల్కి రానియట్లే బిఎస్ వాళ్ళని, ఫీజులు కట్టకపోతే రానిను అని అంటున్నారు. మీరేమన్నారు? మేము కలెక్టర్ వచ్చినాం. అంటే ఇప్పుడు ఈ ఫీజులు కట్టట్లేదని చెప్పేసి కూడా ఎన్ని రోజుల నుంచి ఈ గందరగోళం అంతా జరుగుతుందమ్మా? 3-4 డేస్ హాలిడేస్, దసరా హాలిడేస్ ముందు నుంచే రావద్దు స్కూల్కి, మీకు ఎలో లేదు, ఫీజెస్ కట్టట్లేదు అన్నారు. సెంచరీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు? స్కూల్కి రానియట్లేదు, బుక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, మేమే కొనుక్కున్నాం, మళ్ళీ బస్ పాస్ కానీ ఫ్రీగా ఇయ్యలే. అంటే మీరు హాస్టల్లో ఉంటున్నారా, ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు? ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు. రైట్. సో దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా తల్లిదండ్రులు కూడా మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు డైలీ స్కూల్స్కి అయితే వెళ్తున్నారు. స్కూల్స్లో యూనిఫామ్స్ ఇవ్వట్లేదు, అలాగే చదువుకోవడానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా విద్యార్థులందరూ వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. సో బ్రదర్ చెప్పండి, గతంలో జూన్లో కూడా మీరు ఇదే విధంగా కలెక్టర్ గారి వినతిపత్రం ఇచ్చారు, ధర్నా చేశారు. సో మళ్ళీ ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అసలు దీనికి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏం చెప్పారు, అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా మనకి గత 3 నెలల నుంచి ఈ బాగా పిల్లల్ని బిఎస్ఎస్ స్కూల్ విద్యార్థుల్ని సెన్సెస్ స్కూల్ ఒకటి, బేబీ మూన్ స్కూల్ ఒకటి మా పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఎందుకనగా అంటే వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వం ద్వారా నుంచి వచ్చే బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ వచ్చేదాకా పిల్లల్ని అయితే ఎనౌన్స్ చేయమనేసి చెప్తున్నారు. దసరా ముందు సెలవులు 2 రోజులు సెలవులు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ సెలవుల తర్వాత మేము ఫోన్ చేసేదాకా మీరు ఎవరు రావద్దు అని పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టారు. తర్వాత దసరా సెలవులు అయిపోయే రోజు ఇంకా రేపు నుంచి స్కూల్కి వెళ్తామన్న పంచి వాళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్కి ఫోన్ చేసి పిల్లల్ని తీసుకురావద్దు, దయచేసి ఆపాల్సిందండి. అదేందని మీకు క్వశ్చన్ చేస్తే బకాయిలు పెండింగ్ ఉన్నాయి, లేదా మీరైనా ఫీజు కట్టండి, ఫీజు కడితేనే మీ పిల్లల్ని తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే స్కూల్ యజమాని వాళ్ళు మమ్మల్ని పిల్లల్ని ఆపడం అనేది చాలా తప్పు. పిల్లల్ని అలౌ చేసి ఏమైనా మా తరపున పోరాటం చేయమంటే మేము చేస్తాము. పిల్లలు దాదాపు ఇప్పుడు సగం స్కూలు అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎటుగాని పరిస్థితుల్లో ముఖ్యంగా దీంట్లో 9th 10th వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఈ టైంలో.
వీళ్ళకి వచ్చేదే అంతంత చదువుల్లో ఇప్పుడు పెండింగ్ ఉండటం వల్ల పిల్లలు స్కూల్ ఎగ్జామ్ రాయడం కాదు కదా, ఫెయిల్ కావడానికి కారణం ముఖ్యంగా ఈ స్కూల్ యజమాని ప్రభుత్వం అవుతుంది. దయచేసి పిల్లలకి ఎమ్మటే నిధులు విడుదల చేయాల్సిందిగా, రేపటి నుంచి మా పిల్లల్ని స్కూల్లోకి ఎలా చేయాల్సిందిగా తల్లిదండ్రులుగా మేము ఈరోజు రోడ్డు ఎక్కాము. మేమే కాదు, పిల్లలు రోడ్డు ఎక్కడం అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించాలి. పిల్లల్ని ఇక నుంచి అయినా స్కూల్ యజమాని వచ్చే విధంగా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి వినతి పత్రం మొన్న పోయిన వారం ఇచ్చాము. ఈ రోజు కూడా వచ్చాము. కలెక్టర్ గారు అందుబాటులో లేరు. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము, డీడీఆర్ని కలిసాము, అంతకుముందు 2 రోజుల క్రితం మంత్రులను కలిసాము. ఏదేమైనా మమ్మల్ని పోస్ట్పోన్ చేస్తున్నారు తప్ప పరిష్కారం చేయట్లేదు. దయచేసి ఇక నుంచి అయినా సరే కొంచెం ప్రభుత్వం మేల్కొని మా పిల్లల భవిష్యత్తు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో చూసారు కదా, పూర్తిగా BASS అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కానీ సరైన సమయానికి నిధులు విడుదల చేయని కారణంగా ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల్ని స్కూల్స్కి రావద్దంటూ కూడా హుకుం జారీ చేస్తున్న పరిస్థితి. అసలు ఇది ప్రైవేట్ పాఠశాలలు తప్ప లేదా ప్రభుత్వం తప్ప అనేది కూడా అసలు తప్పు ఎవరిదని అనాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉందంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరీ ముఖ్యంగా 8th, 9th క్లాస్ పిల్లలకైతే ఇది చాలా పీక్ పీరియడ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్న పీరియడ్, అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే సంవత్సరంలో కూడా ఇలా ప్రైవేట్ స్కూల్స్లు యాజమాన్యాలు ఈ విధంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు 200 కోట్ల బకాయిలు ఇప్పటికే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ప్రభుత్వం బాకీ పడ్డందున వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ నడపాలంటే కూడా నడపలేని పరిస్థితులు ఉన్నామంటూ కూడా వాళ్ళు స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అసలు ఈ పూర్తి కారణానికి బాధ్యులు ఎవరు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాలో కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికైనా మంత్రులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.